హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి ఛానల్ ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి, పుణ్యక్షేత్రాలు, డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ డెస్టినేషన్, సిటీస్, కంప్లీట్ డిఫరెంట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ ఏ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నాను. సో ఈ రోజు మనం రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ అమ్యూజ్మెంట్ పార్క్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తున్నాను. ఎంత బడ్జెట్ లో వెళ్ళి రావచ్చు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ చివరి వరకు చూడండి, నేను స్కిప్ చేయకుండా చెప్పేస్తాను. మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఫాలో అవ్వచ్చు. పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాగ్రామ్ మాధురి స్వరైట్ అండ్ యూట్యూబ్ అనేది స్వరమాధురి, మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు వెంటనే అప్డేట్స్ వచ్చేస్తాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణలో హైదరాబాద్లో ఉండడం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఫిల్మ్ సిటీ అని చెప్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని బిగ్ షూటింగ్స్ అయినా ఏదైనా సరే రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందని ఇప్పటివరకు మనం చాలా గ్రేట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఫిల్మ్స్ అక్కడే సెట్ వేశారని కూడా విన్నాము, బాహుబలి ఎస్పెషల్లీ. సో ఇవన్నీ చూడాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు అమ్యూజ్మెంట్ పార్క్కి. ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి 1 day లేదా 2 days కంప్లీట్ తీసుకుని మీరు అక్కడ కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళి రావచ్చు. ఆ ప్యాకేజ్లో ఏ రకాలు ఉంటాయి, కంప్లీట్గా మీకు ఏ ఇన్వాల్వ్ అయి వస్తాయి, సో అవన్నీ కూడా డిఫరెంట్గా నేను డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను, మీరు ఎలా వెళ్ళి రావచ్చు అని. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. అమ్యూజ్మెంట్ పార్క్ ఇది మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండడం జరిగింది. విజయవాడ హైవే వేలో వస్తుంది, హైదరాబాద్లో ఉంది, తెలంగాణ. ఇది ఒక మంచి అమ్యూజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పార్క్. డిఫరెంట్ యాక్టివిటీస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవడానికి మంచి ప్లేస్. ఇక్కడ మనం చేరుకోవాలనుకుంటే మనకి నియరెస్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అది అక్కడి నుంచి జస్ట్ అవుటర్ రింగ్ రోడ్లో వచ్చారంటే మీకు 50 minutesతో మీరు రామోజీ ఫిల్మ్ సిటీని చేరుకోవచ్చు. అదే ట్రైన్స్ చూసుకున్నట్లయితే ట్విన్ సిటీస్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మీకు క్యాబ్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి రామోజీ ఫిల్మ్ సిటీకి డైరెక్ట్గా వెళ్ళడానికి. అలాగే బస్సెస్ కూడా ఉండడం జరిగింది, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు నార్మల్గా వెళ్ళాలనుకున్న క్యాబ్స్ లేదా ఆటోస్ లేదా ఏమైనా నార్మల్ వెహికల్ అయినా బుక్ చేసుకుని మీరు హైదరాబాద్లో దిగిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అంటే చాలా ఫ్రీక్వెన్సీతో బోల్డ్ అని బస్సెస్ అండ్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి, మీరు డైరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీని చేరుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్కి వెళ్తున్నారు అంటే 1 or 2 days or 3 days మీరు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఎర్లీ మార్నింగ్ మీరు రీచ్ అయిపోతే మీరు కంప్లీట్ డేని అక్కడ విజిట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి సంబంధించి ఏంటి మనకు అసలు నార్మల్ హిస్టరీ కానీ వీకి అంటే హిస్టరీకి సంబంధించి ఏదైతే ఉంది, ఇక్కడికి సంబంధించి రామోజీరావు గారు ఎలాగ స్థాపించారు, ఎప్పుడు స్థాపించారని మనం కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాము. రామోజీ ఫిల్మ్ సిటీ 2000 ఎకరాలను విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ఫిల్మ్ సిటీగా పేరు పొందింది. 2000 ఎకరాల్లో ఉందంటండి, ది బిగ్గెస్ట్ అని మనం చెప్పొచ్చు. అది మన హైదరాబాద్లోనే ఉంది. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపైనే ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ నుండి 25 kilometers దూరంలోనే ఉంది, చాలా దగ్గర, మనకేమీ అంత అవుట్స్కర్ట్స్ కాదు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఈజీగా ఒకరోజు. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు గారు 1996లో స్థాపించిన ఫిల్మ్ సిటీ పర్యాటక ప్రదేశంగాను పేరుగాంచింది. సైట్ సీయింగ్గా కూడా వెళ్ళి చూసి రావచ్చు, ఫిల్మ్ సిటీగా కూడా ఎన్నో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. 2-in-1 ప్లేస్గా ఇది 1996లో ఎస్టాబ్లిష్ చేశారంట ఆయన, యూస్ అవుతుంది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియల్ నిర్మించబడ్డాయి. ఇక్కడికి సంబంధించి చాలా డిఫరెంట్ అన్నీ కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నుండి బస్సు సౌకర్యం కూడా కలదు ఇక్కడికి. దీనికి వివిధ దేశాల నుంచి ఉద్యానవనాలు, నవమూలల రకరకాల విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యకాలు, కావలసిన రకరకాల రంగస్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా మీరు అమ్యూజ్మెంట్ పార్కే కాకుండా డిఫరెంట్ సెట్సే కాకుండా ఇలా రకరకాల డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. మీరు కానీ మీ పిల్లలతో కానీ వెళ్ళి ఎంజాయ్ చేసి రావడానికి, సందర్శకులు ఆనందాన్ని కలిగించడానికి ప్రత్యేక సంగీత నృత్య కార్యక్రమాలు కూడా ఉండడం జరిగింది. సో మీరు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తే రామోజీ ఫిల్మ్ సిటీ డే సైట్ సీయింగ్ వెళ్ళాలనుకుంటున్నారా, 2 days ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, 3 days ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా, దాన్ని బట్టి మీరు అకామిడేషన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే నేను చెప్పినట్టు ఇప్పుడు చాలా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనము కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏవి సెలెక్ట్ చేసుకుని ఎలా వెళ్ళొచ్చు, ఏమేమి సెలెక్ట్ చేసుకుని ఎలా చేయొచ్చు అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి ఇక్కడ కొన్ని థీమాటిక్ అట్రాక్షన్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం నేను చెప్తున్నాను. అందులో ఎక్కువ అట్రాక్టివ్గా ఏవి ఉన్నాయి అన్నది ఒకటి యురేకా వైల్డ్ వెస్ట్ అనేది ఉంది, అలాగే రామోజీ మూవీ మ్యాజిక్ అనేది కూడా ఉంది, అలాగే బాహుబలి సెట్, అంతటి గ్రేట్ విజయం సాధించిన బాహుబలి 1 and 2 బాహుబలి మూవీ సెట్ కూడా మనకు అక్కడ ఉండడం జరిగింది, వెళ్ళి చూసి రావచ్చు ఎక్కడైతే ప్రభాస్ అండ్ అనుష్క షూట్ చేశారో. అలాగే డైలీ లైవ్ షోస్ అనేవి ఉంటాయి మీకు చాలా, అలాగే డాన్స్ షోస్, యాక్షన్ షోస్, మ్యూజిక్ షోస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి.
అండ్ ఫుడ్ గురించి చూస్తే మీకు ఇక్కడ చాలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అనేవి దొరుకుతాయి. హైదరాబాద్ క్యూజిన్ ఉంటుంది, హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది, అలాగే వెజ్ బఫే దొరుకుతుంది, అలాగే జైన్ ఫుడ్ దొరుకుతుంది, రాజస్థానీ స్నాక్స్ దొరుకుతాయి, రాజస్థానీ ఫుడ్ ఉంది. డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా డిఫరెన్స్ ఆఫ్ ఫుడ్ క్యూజిన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ వరకు మీకు దొరుకుతుంది. అలాగే బాహుబలి స్పెషల్ థీమ్ రెస్టారెంట్ కూడా ఉంది. బాహుబలి సెట్తో పాటు బాహుబలి స్పెషల్ థీమ్ రెస్టారెంట్ కూడా ఇక్కడ పెట్టారు. మీరు వెళ్ళి చెక్అవుట్ చేయాలంటే వెళ్ళి చూసి రావచ్చు. ఇంకా దీనికి సంబంధించిన డే టూర్ ప్యాకేజెస్ ఏంటి అని నేను చెప్పాను కదా, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానని. రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ అని మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయాలా, ఇంట్లో నుంచే పర్చేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే యూ క్యాన్ డూ ఇట్. అదర్వైజ్ మీరు ఆ పోర్టల్లో వెళ్ళి మీకు అక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ గురించి నేను డీటెయిల్స్ మీకు కంప్లీట్గా చెప్తాను. సో దట్ మీరు వెళ్ళినప్పుడు మీరు ఈజీగా బుక్ చేసుకోవడానికి అవుతుంది. ఒకటి స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్, హాలిడే కార్నివల్ ప్యాకేజ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, ఒక్కొక్క నేమ్తో ఒక్కొక్కటి. అందులో మీకు పైన చెప్పిన డిఫరెంట్ యాక్టివిటీస్లో 4 యాక్టివిటీస్, 5 యాక్టివిటీస్, 6 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఒక దాంట్లో అన్నీ రావు, ఒక్కొక్క ప్యాకేజ్లో కొన్ని ఇంక్లూడ్ అయి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లల మ్యాజిక్ షో కానీ లేదా డాన్స్ షో కానీ మ్యూజిక్ షో కానీ వెళ్ళాలనుకుంటే వాటిని ఇంక్లూడ్ చేసిన ప్యాకేజ్ మీరు చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో చిల్డ్రన్కి ఒక కిడ్స్కి ఒక రేట్ ఉంటుంది, అడల్ట్స్కి ఒక రేట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు బుక్ చేసుకుంటే డైరెక్ట్గా ఆ ఆన్లైన్ పోర్టల్లో మీరు బుక్ చేసుకున్న దానికి డౌన్లోడ్ చేసుకుని టికెట్స్ చూపించుకుని మీరు వెళ్ళి చూసి రావచ్చు, దర్శించి రావచ్చు రామోజీ ఫిల్మ్ సిటీని. ఇది ఒక వే. అండ్ సెకండ్ వే, మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కూడా థీమ్ పార్క్లో మీరు డిఫరెంట్ డీటెయిల్స్ తెలుసుకుని మీరు అక్కడ పర్చేస్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. సో ఇది కొన్ని ప్యాకేజెస్లో నేను చెప్పినట్టు షోస్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కలిపి ఉంటాయి. కొన్ని ప్యాకేజెస్లో కొన్ని మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి. సో మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మనం డే అంతా గడపడానికి మనకి ఏమేం కావాలి, మనం వెళ్ళే మెంబర్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళి రావచ్చు. అది అండి రామోజీ ఫిల్మ్ సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు చెప్పండి, నేను డెఫినెట్గా ఆ డీటెయిల్స్ని కూడా యాడ్ చేస్తాను. ఇంకా ఏం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ డిఫరెంట్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తప్పకుండా తెలియజేయండి. రామోజీ ఫిల్మ్ సిటీయే కాకుండా డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాల గురించి కూడా మా ఛానల్లో తెలియజేయడం జరిగింది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.